అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఓటర్ కార్డు కలిగినటువంటి వారికి సంబంధించిన ఓటర్ కార్డు చలామణిలో ఉందో లేదో, అలాగే ఆ కార్డుదారుకు సంబంధించినటువంటి నియోజకవర్గము, గ్రామము, అలాగే ఓటు వేయాల్సినటువంటి పోలింగ్ స్టేషన్ యొక్క నెంబరు, అలాగే ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పేరు, మరియు ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారో మీకు ఏదైనా ఓటర్ కార్డు సంబంధించిన ఫిర్యాదుల గురించి, ఇంకేదైనా వివరాల గురించి, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించిన ఫోన్ నెంబరు, అలాగే మీ ఓటర్ కార్డు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం ఆన్లైన్లో తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఓటర్ సర్వీస్ పోర్టల్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్లో చూస్తున్నట్లయితే సెలెక్ట్ ఇన్ ఎలక్టరల్ రోల్ ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి స్క్రీన్ మీద సెర్చ్ ఇన్ ఎలక్టరల్ రోల్ ఉంటుందన్నమాట. మనకి 3 రకాలుగా అయితే మన ఎలక్టరల్ సంబంధించినటువంటి ఓటర్ కార్డు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మొదట్లో చూడండి మనం సెర్చ్ బై డీటెయిల్స్ అనమాట. మన నేమ్, అలాగే మన ఫాదర్ నేమ్ ద్వారా, మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ చూస్తున్నట్టయితే ఎపిక్ కార్డ్ అనమాట. మన దగ్గర ఆల్రెడీ ఓటర్ కార్డు ఉన్నట్టయితే దానికి సంబంధించిన నెంబర్ ద్వారా కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ చూస్తున్నట్లయితే మొబైల్ నెంబర్ ద్వారా. అయితే ఎవరిదైతే ఓటర్ ఐడి వారి యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అయిందో వారి యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఓటీపీని సెండ్ చేసి మనం వెరిఫై చేసుకున్న తర్వాత కూడా ఆ ఓటర్ ఐడి యొక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. మొదటగా మనం సెర్చ్ బై డీటెయిల్స్ ద్వారా చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇక్కడ చూడండి మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ చూస్తున్నట్లయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే, సెలెక్ట్ చేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. ఇది ఆప్షనల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఫస్ట్ నేమ్ అనమాట. ఇక్కడ కంపల్సరీ ఫస్ట్ నేమ్ లేదా మిడిల్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ రిలేటివ్స్ ఫస్ట్ నేమ్ అనమాట. అంటే ఫాదర్ నేమ్ కావచ్చు, ఒకవేళ మ్యారేజ్ అయిపోతే సంథింగ్ వాళ్ళ హస్బెండ్ నేమ్ వాళ్ళ ఓటర్ కార్డులో ఉన్నట్లయితే వారి హస్బెండ్ నేమ్ ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే సెలెక్ట్ బర్త్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు, లేదంటే మీ ఏజ్ ఉన్నట్లయితే కూడా ఏజ్ ప్రకారం కూడా మీరు ఇక్కడ ఏజ్ని సెలెక్ట్ చేసుకుని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెండర్ అనమాట. మీరు మేలా ఫీమేలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏదైతే స్టార్ మార్క్ ఉందో అది ఖచ్చితంగా మనం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ చూడండి ఫస్ట్ నేమ్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్ రెండిట్లో ఏదో ఒకటన్నా ఫిల్ చేయాలి. నెక్స్ట్ జెండర్ కంపల్సరీగా ఫిల్ చేయాలన్నమాట. ఒకవేళ సెర్చింగ్ కొంచెం డిఫికల్టీ అయినట్లయితే మీరు పర్టికులర్గా చూడండి మీ డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ కాన్స్టిట్యూషన్గా వస్తారో, అంటే అసెంబ్లీ నియోజకవర్గం వస్తారో ఆ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫైనల్గా చూసినట్టే క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్లయితే మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, డీటెయిల్స్ ద్వారా మనం సెర్చ్ చేసామంట. ఇన్ కేస్ ఆల్రెడీ మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ చూడండి సెర్చ్ బై ఎపిక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తున్నట్లయితే చూడండి మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనమాట. ఏదైతే మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంటుందో ఇక్కడ మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏదైతే స్టేట్కి మీరు బిలాంగ్ అవుతారో, సపోజ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ నేను టైప్ చేశాను. నెక్స్ట్ చూడండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అయితే కనబడతాయి అనమాట. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం థర్డ్ ఆప్షన్ చూస్తున్నట్లయితే సెర్చ్ బై మొబైల్ అనమాట. ఇక్కడ చూడండి సెర్చ్ బై మొబైల్ నెంబర్. ఆల్రెడీ మీ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ అయింది. మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నట్లయితే ఆ నెంబర్కి ఓటర్ ఐడి లింక్ అయినట్లయితే వెంటనే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కూడా మీ యొక్క ఓటర్ ఐడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఓటీపీ రాలేదు అంటే, మీ మొబైల్ నెంబర్ లింక్ అవ్వలేదంటే ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నెంబర్ ద్వారా మీరు డీటెయిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్స్ మీ డీటెయిల్స్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ మీద. ఇక్కడ చూడండి మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్, అలాగే మీ నేమ్, మీ ఏజ్, అలాగే మీ ఫాదర్ లేదా హస్బెండ్ యొక్క నేమ్ వస్తుంది, మీ స్టేట్, డిస్టిక్, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ మీరు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు, పార్ట్ నెంబర్ వస్తుంది, అలాగే పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అలాగే పార్ట్ సీరియల్ నెంబర్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా చూడండి లాస్ట్లో మనకి యాక్షన్ ఉంటుంది అనమాట. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఫుల్ స్క్రీన్లో మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఏదైతే మనం ల్యాండ్స్కేప్లో చూసామో అదే పోర్ట్ టైప్లో ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ నేను చెప్పినట్టుగా చూడండి BLO డీటెయిల్స్ అనమాట. మీకు ఎవరైతే ఏరియాలో ఉంటారో ఆ BLO కావచ్చు, ERO కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్స్ సంథింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు ఈ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫోటో కూడా తీసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. లేదు మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నట్లయితే ఇక్కడ చూడండి ఓటర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక బ్లూ కలర్ చూసారా, దాని మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు ఒక ఏమంటారు ఈ PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అది కూడా మీరు
జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మీరు ఓటు వేయడానికి వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మీ ఓటర్ కార్డ్ లేనట్లయితే కూడా మీరు మీ సేవ దగ్గర వెళ్ళి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. లేదంటే ఏదైతే మీ దగ్గర గుర్తింపు కార్డు ఉంటుందో ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా పాస్పోర్ట్ కావచ్చు, నేమ్ అనేది మీకు మ్యాచింగ్ అయినట్లయితే ఆ ఓటర్ ఐడిగా మీకు ఆ ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్ళి మీరు ఓటు వేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను స్క్రీన్లో చూపిస్తున్నానో ఆ వెబ్సైట్ ద్వారా చూశారు కదా. ఒకవేళ మీరు మొబైల్లో యాప్ ద్వారా చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ మీద చూడండి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ఉందన్నమాట. ఇది మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేయడం జరిగింది. దాని ద్వారా మీ ఓటర్ ఐడి ఒకవేళ మొబైల్ నెంబర్కి లింక్ అయినట్లయితే ఆ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. నేను ఆ వీడియో కూడా చేశాను, మీకు నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకొని ఇక్కడ నుంచి సేమ్ నేను ఏదైతే చెప్పానో చూడండి, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీ యొక్క డీటెయిల్స్ అయితే పొందవచ్చు. అయితే ఫ్రెండ్స్, త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ యొక్క ఓటర్ ఐడి యొక్క వివరాలు తెలుసుకోండి. ఇంకేదైనా మిస్టేక్స్ కరెక్షన్స్ ఉన్నాయితే వెంటనే మీ యొక్క BLOతో కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ యొక్క డీటెయిల్స్ని సరి చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.